హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయిందనమాట. ఈరోజైతే మేము కుంభమేళాకి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నామండి. టికెట్స్ అయితే ఏం దొరకలేదు, చూడాలి ఇంకా స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో. నేనైతే నైట్ గోరింటా పెట్టుకున్నానండి. చాలా రోజులు కాదు, నేను ఎప్పుడు నైట్ అంతా పెట్టుకోను అనమాట. నేను ఎప్పుడు పగలు పెట్టుకొని తీసేస్తాను కదా. నైట్ అయితే 9కి పెట్టుకున్నాను. కొంచెంసేపు అలా మెల్కో ఉన్నా అండి, ఇంకా పడుకుండిపోయాను. ఇప్పుడు లేస్ అయితే తీసాను. ఎంత బాగా పండిందో చూడండి. గోరింటాకు అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇలా నైట్ అంతా పెట్టుకోను కాబట్టి టైం కుదిరినప్పుడు అంటే ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే గోరింటా పెట్టుకుంటాను. ఇలా మనకి అసలు ఎక్కడ కదలలేదు. నేనైతే చెరిగిపోతుందేమో అనుకున్నాను, కానీ చాలా బాగా పండింది. ఇంకా కాళ్ళకి పెట్టుకోలేదండి. ఎప్పుడు గోరింటా పెట్టుకున్నా చేతులకి కాళ్ళకి మొత్తం పెట్టుకుంటాను. కాళ్ళకి ఎందుకు పెట్టుకోలేదంటే అప్పటికే టైం 9:30 అయిపోయింది. ఇంకా కాళ్ళకి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మేలుకో ఉండాలి. ఇదైనా చెయ్యాలా పెట్టుకొని నిద్రపోయాను. అందుకని చెప్పేసి కాళ్ళ పెట్టుకోలేదనమాట. ఇంకా చాలా గోరింటాకు ఉంది. మా లోకి అయితే నాకు కూడా పెట్టమ్మా అని గోల్ చేశాడు. ఇంకా వాడైతే వెంటనే నిద్రపోతాడండి, అస్సలు ఉండలేడు నిద్రకి. వెంటనే నిద్రపోతాడు. ఇంకంతా పూసేస్తాడని చెప్పి పెట్టలేదు నేను. ఇంకేం చేశాడు, కోన్ కూడా ఉందన్నమాట ఇంట్లో. కోన్స్ కూడా ఉంటాయి, ఒక 2 అలా తెచ్చి పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను అని చెప్పేసి సెంటర్కి వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టుకుంటాను. అవి ఉన్నాయి. వాటితోటి ఏందో పిచ్చి పిచ్చి ముగ్గులు గీతలు గీసేసుకొని కోన్తో పడుకున్నాడు. లేచిన తర్వాత ఖచ్చితంగా మీతో అయితే చూపిస్తాను. నేను పెట్టలేదని నేనే పెట్టుకుంటాలే, నువ్వేం పెట్టొద్దు అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా గీసేసుకొని పడుకొని నిద్రపోయాడనమాట. ఇంకా నేనైతే ఇప్పుడు 4కి లేసాను. వీడియో వాయిస్ ఓవర్ ఇద్దాము అని చెప్పేసి, అంటే ఈరోజు బయలుదేరుతాం కదా, ఈరోజుకి ఒక వీడియో అన్న పెట్టేసుకుని వెళ్తే ఒక 2-3 డేస్ గ్యాప్ అయితే వస్తుంది అని చెప్పేసి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఒక బ్లౌజ్ అయితే ఉందండి, అది కూడా కుట్టిచ్చేస్తే వద్దులే సండేకి అని చెప్పేసి నిన్న లైనింగ్ అవ్వలేకపోతే తెప్పించాను. ఇంక ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, 9 వరకు కుదరదు. 9 పైనేమో బ్లౌజ్ కుట్టాలి. మళ్ళీ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వలేనేమో అని చెప్పేసి నాకేందో అదొక భయం అండి. వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎవ్వరు పక్కనున్నా నాకు మాటలు రావన్నమాట. నేను ఒక్కదాన్ని అయితే మాట్లాడుతూ ఉంటాను. అందుకని చెప్పేసి 4కి అయితే లేసానమాట. ఈరోజైతే వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. వ్లాగ్స్ అయితే తీస్తాను, వచ్చిన తర్వాత అయితే ఎడిట్ చేసి పెడతాను. నాతో పాటు మీరందరూ కూడా ఒక కుంభమేళా అయితే చూడాలి అని చెప్పేసి వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను. వ్లాగ్స్ నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసి మళ్ళీ పడుకున్నానండి. ఎందుకంటే నైట్ నుంచి నాకు పన్ను నొప్పి ఉండిందనమాట. అందుకని నైట్ సరిగా నిద్రపట్టలేదు. ఇంకా మళ్ళీ వీడియోస్ పెట్టుకోవాలి కదా అని టెన్షన్లో 4 కల్లా వేసేసాను అనమాట. ఇంకా వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ పెట్టేసి మళ్ళీ పడుకున్నానండి. సర్లే 6 కల్లా లేద్దాంలే, ఇంకా ఏకాజామును కదా కొంచెం నిద్ర వస్తూ ఉండింది. ఇంకా 6 అనేది 6:30 అలా అయిపోయిందనమాట. ఇంకా లేయంగానే బయటంతా చిమ్మేసి ఇంకా వీడియో ఏం తీయలేదనమాట. వీడియో మాట్లాడేసి పడుకున్నాను కదా, ఇంకా లేయంగానే గుర్తులేదు. ఇంకా హడావిడిగా బయట పనులంతా చేసుకొని అన్నం కూర అన్నీ వండేసానండి. పిల్లలకి టిఫిన్ అయితే చేయలేదన్నమాట. ఇంకా అన్నం కూరే తినేసి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా స్నాక్స్లోకి దానిమ్మకాయ ఉంటే అదైతే ఒలిచిపెట్టేశాను. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంక ఇల్లు అయితే తుడుస్తున్నాను అనమాట. మళ్ళీ హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా వచ్చే తలకే లేట్ అయిపోద్ది కదా, మాకేమో ట్రైన్ 4కి అనమాట. ఇంక అందుకని మళ్ళీ వచ్చి తుడవకుండా వెళ్ళిపోతానేమో అని చెప్పేసి ఇంకా మా వారైతే పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టి వచ్చేలోపు నేనైతే ఇల్లు తుడిచేసానండి. మేము అనుకోలేదన్నమాట వెళ్దాము అని చెప్పేసి. అనుకొని ఉంటే ఖచ్చితంగా నేను బట్టలు అవంతా సర్ది పెట్టేసి ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టుకునేదాన్ని. మా వారు లేరని చెప్పాను కదండి మీకు, లాస్ట్ వీడియోస్ కూడా చూసుంటారు. తను లేడు కదా ఇంట్లో. ఒక 3-4 డేస్ తర్వాత అంటే గురువారం ఏమో ఇంటికి వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత ఆ రోజు
స్టేషన్కి అయితే వెళ్ళారనమాట. తత్కాల్లో ఏమైనా టికెట్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి రాగానే స్టేషన్కి అయితే వెళ్ళారు. ఇంకా అక్కడైతే టికెట్స్ దొరకలేదండి. నైట్ నుంచి చాలామంది క్యూలో ఉన్నారనమాట. నైట్ అంతా ఉన్న వాళ్ళకి కూడా టికెట్స్ అయితే దొరకలేదండి. ఇంకా ఆ రోజు అయితే ఇంటికి వచ్చేసారు. మా వారు ఏంటంటే అసలు ఇక్కడికి వెళ్ళాలి అని సంకల్పం అయితే తందేనమాట. ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి వెళ్దాము అంటే నేనేమో వద్దులే అంటే ఏమంత ఇంట్రెస్ట్ లేదనమాట. వద్దులే అంటూ ఉన్నాను. తనైతే టికెట్స్ అయితే చూస్తూనే ఉన్నారనమాట. రోజు చూస్తున్నారు ట్రైన్కి బుక్ చేసుకొని వెళ్దామని. ఇంకా జనరల్లో అయితే తను కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదండి. రిజర్వేషన్ చేసుకొని వెళ్దామని చెప్పి ఇన్ని రోజులు మేము వెయిట్ చేసామన్నమాట. ఇంకా తత్కాల్లో కూడా దొరకట్లేదు కదా, ఇంకా సరే ఎలాగోలా జనరల్లో వెళ్దామని చెప్పి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి వెళ్ళాము. మేము వెళ్ళే రోజు మార్నింగ్ కూడా ట్రై చేసామన్నమాట. తత్కాల్లో అస్సలు దొరకలేదండి. ఇంకా అందుకని వెళ్దామా వద్దా జనరల్లో పిల్లల్ని వేసుకొని వెళ్ళలేంలే అని చెప్పేసి ఇంకా ఆ సందేహంలో ఉండిపోయామన్నమాట. ఇంక ఇంట్లో పనులు కూడా ఏం సరిగా చేసుకోలేదు. ఇంకా నాకు పనునొప్పి అని చెప్పాను కదండి. ఇంక సరే అని హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంక వెళ్దామని చెప్పి ఆ రోజు డిసైడ్ అయిపోయాము. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంకా పనునొప్పి ఎక్కువైపోద్దేమో అని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళి ఒకసారి ఆల్రెడీ అది రూట్ కెనాల్ చేసిన పన్నేనండి. ఒక 2 years బ్యాక్ ఏమో రూట్ కెనాల్ చేయించి క్యాప్ వేయించాము. క్యాప్ అయితే ఊడిపోయిందనమాట. ఇంకా అందుకని అది బాగా నొప్పి చేస్తూ ఉండింది. సరే రూట్ కెనాల్ చేయించి క్యాప్ వేయించేస్తే ఇంకా నొప్పి రాదులే అని చెప్పేసి వెళ్ళామన్నమాట. నేనైతే 2 years బ్యాక్ కూడా కొండారెడ్డి హాస్పిటల్ ఉందన్నమాట, నెల్లూరులో ఫేమస్. అక్కడే చేయించానండి. ఇంకా అక్కడికే వెళ్ళాము పాత హాస్పిటల్కి. ఇంకా మేము వెళ్ళేతలకే 10 ఏమో అయ్యింది. పిల్లల్ని స్కూల్ పంపించేసిన వెంటనే బయలుదేరేసి వెళ్ళామన్నమాట. ఇంకా అప్పటికి డాక్టర్స్ ఎవ్వరు రాలేదు. మళ్ళీ కొత్తగా ఒక బ్రాంచ్ అయితే చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఓపెన్ చేశారండి. సరే అక్కడ ఏమన్నా ఉంటారేమో అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడైతే ఉన్నారు కానీ కొంచెం కొత్త డాక్టర్స్ అండి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పాత హాస్పిటల్కి అయితే పంపించారన్నమాట. వాళ్ళైతే క్లీన్ చేసి ఇది బాగా స్ట్రాంగ్గా ఉందండి, ఇప్పుడైతే ఇది అవ్వదన్నమాట. మేము చెప్పామన్నమాట, సాయంత్రం మాకు ట్రైన్ ఉందండి, 4 కల్లా వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్గా చేయండి అన్నా కూడా వాళ్ళు చేస్తున్నారు. ఫాస్ట్గా అయితే ఈ పని అవ్వదండి, ఇది రీఆర్సీ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. నొప్పి అయితే రాదు కానీ ముందు మీరు వెళ్ళేసి వచ్చిన తర్వాత చేస్తాము అని చెప్పారు. మేము ఇంటికి వచ్చేతలకే 1 అలా అయిందనమాట. పిల్లల్ని అయితే మా నాన్నకి ఫోన్ చేసి చెప్పామండి ఇంటికైతే తీసుకురమ్మని. వాళ్ళకి మధ్యాహ్నానికి తీసుకొచ్చేస్తామని చెప్పాము కదా. ఇంకా క్యారేజ్ అక్కడే తినేసి ఇంటికైతే వచ్చేస్తున్నారు. మేము వచ్చేతలకే స్నానాలు అవి చేసేసారండి, తాళం ఉండింది. ఇంకా మేము వచ్చేతలకి స్నానాలు అవి చేసేసారు. ఇంక మేము రాగానే అన్నము అలాగే రెడీమేడ్ చపాతీ అయితే తీసుకొచ్చానండి. ఒక 2 ప్యాకెట్స్ ఏమో తీసుకొచ్చాను. అవంతా కాల్ చేసి రాగానే అన్నం పెట్టేసి పులిహోర అయితే కలిపేస్తాను. అలాగే కొంచెం విడి అన్నము, ఊరగాయ, ఇంకొన్ని అయితే తీసుకెళ్ళాను అనమాట. ఇంకా హాస్పిటల్కి కానీ వెళ్లకుండా ఉంటే ఇంకొంచెం మినవల పచ్చడి, అలా కర్డ్ రైస్ అవన్నీ చేసుకొని వెళ్దాము అనుకున్నాను. కానీ ఇంక సడన్గా హాస్పిటల్కి వెళ్ళేతలకి అవంతా కుదరలేదండి. ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ పెద్దగా నచ్చదనమాట. పోయినసారి ఉజ్జయినికి వెళ్ళినప్పుడు తిన్నామండి, అస్సలు బాగాలేదు. ఇంకా అందుకని అన్నీ చేసుకొని వెళ్దాము, ఎలాగో ట్రైన్ జర్నీ 2 days ట్రైన్లోనే ఉంటాం కదా, అప్పుడైనా ఇవి తింటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ దొరికే ఫుడ్ అయితే తినచ్చు అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంకా సడన్గా పని పడేతలకే ఏవో దొరికినాయి, అలా అన్నీ సర్దేసుకొని ఇంక మేమైతే 4 అలా వెళ్ళిపోయామండి స్టేషన్ దగ్గరికి. ఇంకా అక్కడికి వెళ్ళి జనరల్ టికెట్ తీసుకోవాలి కాబట్టి కౌంటర్లో అడిగితే జనరల్ టికెట్లో తీసుకున్నా మీరు రిజర్వేషన్లో ఎక్కితే ఫైన్ వేస్తారు, జనరల్లో అసలు అంత దూరం వెళ్ళలేరు, ఎక్కడానికి కూడా ఖాళీ ఉండదు, మీరు రిజర్వేషన్ టికెట్ తీసుకోండి అంటే జనరల్ టికెట్ 400 అనుకోండి, దానికి ఫైన్ ఒక 700 ఏమో, నాకు మొత్తం కాస్ట్ అయితే తెలీదు, అలా ఒక 1000 ఏమో కట్టించుకున్నారండి. వాళ్ళే బిల్ వేసి ఇచ్చారనమాట. దీన్ని చూపిస్తే మీరు రిజర్వేషన్లో ఎక్కినా ఎవరైనా టీసీ వచ్చినా మిమ్మల్ని అయితే దింపరు, సీట్స్ ఖాళీ ఉన్నప్పుడు కూర్చోవచ్చు, సీట్స్ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు అని చెప్పారనమాట. ఇంక మేము ఆ టికెట్సే తీసుకున్నామండి. ఈ జనాలు మొత్తం ఆ ట్రైన్కేనండి, చాలా రష్ ఉన్నింది, అసలు ఎక్కుతామో లేదో అనుకున్నాము. సేఫ్గానే పిల్లలతో అయితే ట్రైన్ ఎక్కేసామన్నమాట. నెక్స్ట్ వీడియోస్ అవే వస్తాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.